కథ రాజైన రైతు. ప్రాచీన గ్రీకు కథ. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఫ్రిజియా దేశంలో గోర్డియన్ అనే రైతు యువకుడు ఉండేవాడు. అతను ఒకనాడు తన ఎడ్ల బండి కట్టుకొని నగరానికి బయలుదేరాడు. బండి కొంత దూరం వెళ్ళేసరికి ఎక్కడి నుంచో ఒక గరుడ పక్షి వచ్చి ఎద్దులకు మధ్యగా పోలు మీద కూర్చుంది. ఇది శుభశకునమని గ్రీకుల నమ్మకం. తనకు కలగబోయే మంచి యోగం ఏమిటా అని గోర్డియన్ ఆశ్చర్యపోయాడు. ఈ సమయంలో టెల్మినస్ నగరంలో రాజు ఆకస్మికంగా మరణించాడు. రాజ్యం అరాచకమైంది. ఆ సమయంలో ఒక భక్తురాలికి గనం పూని రచ్చపట్టులో కూడిన ప్రజలతో ఇలా అన్నది: మీరేమీ నిరాశపడకండి. మీ రాజు ఎడ్లబండి ఎక్కి ఇటే వస్తున్నాడు. బండిలో అతని సరసన మీ కాబోయే రాణి కూడా కూర్చొని ఉంది. బండి పోలు మీద ఒక గరుడ పక్షి కూర్చొని ఉంది అని అన్నది. ఈ వివరాలన్నీ తెలియగానే ప్రజలు సంతోషించి తమ కొత్త రాజు కోసం ఎదురుచూడసాగారు. అయితే భక్తురాలు చెప్పిన ఈ మాటలు విన్నవారిలో ఒక యువతి గబగబా నగరం వెలుపలికి పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక ఆమెకు ఒక ఎడ్లబండి ఎదురైంది. దాని పోలు మీద గరుడ పక్షి కూర్చొని ఉంది. బండిలో ఒక యువకుడు ఉన్నాడు, కానీ అతని పక్కన ఎవరూ లేరు. నగరం నుంచి వచ్చిన యువతి బండికి ఎదురు వెళ్ళి గోర్డియన్తో, ఆగు ఆగు, నన్ను కూడా నీతో పాటు బండి ఎక్కని అని అన్నది. గోర్డియన్ బండి ఆపి ఆమెను ఎక్కించుకొని తన సరసన కూర్చొనిచ్చాడు. చూడు, నన్ను పెళ్లాడతానని ప్రమాణం చేశావంటే నీకు ఈ సాయంకాలంలోగా మహా గొప్ప యోగం కలిగిస్తాను అన్నది ఆ యువతి. తనకేదో యోగం పట్టబోతున్నదని గోర్డియన్ గరుడ పక్షిని చూసినప్పుడే అనుకున్నాడు. అందుచేత అతను ఆమె మాటలకు ఆశ్చర్యపడక ఆమెను యగాదిగా చూసి, నీ అందానికి తగిన వివేకం కూడా ఉంటే నిన్ను పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు. నా వివేకం గురించి నీకేమీ సందేహం వద్దు అంటూ ఆమె భక్తురాలు గనంపూని చెప్పిన మాటలు గోర్డియన్తో చెప్పి, నేనీ బండిలో ఎక్కకపోతే నీవు రాజువు కాలేవు అని అన్నది. గోర్డియన్ అవునన్నట్టుగా తల ఊపాడు. ఇంకా జాము పొద్దుండగానే బండి నగరం ప్రవేశించింది. ఎడ్లబండి, బండి పోలు మీద గరుడ పక్షి, బండిలో పక్కపక్కనే కూర్చొని యువతి యువకులు కనిపించగానే ప్రజలు ఉత్సాహంతో రాజు రాజు అంటూ పెద్దగా జయజయధ్వానాలు చేశారు. ఈ విధంగా గోర్డియన్ టెల్మినస్ నగరానికి రాజు అయ్యాడు. తనకి అదృష్టం కలిగించిన బండి పోలుకు కాడికి కలిపి ఒక చిత్రమైన ముడి వేసి ఆ రెంటిని ఈశ్వరుడికి అంకితం చేసి దేవాలయంలో ఉంచి, ఈ ముడి విప్పినవాడు ప్రపంచానికంతకు సార్వభౌముడవుతాడు అని చెప్పాడు. గోర్డియన్ వేసిన ఆ వింత ముడిని విప్పేందుకు చాలామంది ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. ప్రపంచాన్ని జయించటానికి కంకణం కట్టుకున్న అలెగ్జాండర్ కూడా ఆ ముడిని విప్పటానికి ప్రయత్నించి విఫలుడై విసిగి చివరకు తన కత్తితో దాన్ని ఛేదించాడట. ఇలా రాజైన రైతు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పిశాచాల జోస్యం. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. అంబాపురం అనే గ్రామంలో సాంబుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు ఇంటి పెరట్లో కూరగాయలు పండించి వాటిని పట్నంలో అమ్మి కాలం గడుపుకు వస్తున్నాడు. ఒకసారి వాడు కావిడి బుట్టల్లో తీసుకుపోయిన కూరగాయలు అమ్ముడుపోయేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. వాడు గ్రామానికి బయలుదేరాడు. ఒక జాము రాత్రి గడిచాక సాంబుడు దారిలో ఉన్న ఒక పెద్ద చింతతోపును చేరాడు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. వాడు దారి పక్కనే ఉన్న ఒక చింత చెట్టు కిందికి పోయి నిలబడ్డాడు. 1 గంట కాలం గడిచినా వాన తగ్గుముఖం పట్టలేదు. ఇప్పుడు ఏం చేయటమా అని సాంబుడు దిక్కులు చూస్తూ ఉండగా ఒకచోట కనకనమంటూ మండుతూ ఉన్న నెగడు కనిపించింది. ఇంత వానలో ఆరని నెగడేమిటా అనుకుంటూ వాడు దాన్ని సమీపించి భయంతో కెవ్వుమని కేక పెట్టాడు. అందుకు కారణం నెగడు చుట్టూ కూర్చొని ఉన్న 3 పిశాచాలు. సాంబుడి కేక విని పిశాచాలు వాడికేసి చూసి, ఇలా వచ్చి కూర్చో, నిన్నేమీ మింగేయంలే
అంబాపురం గ్రామం వాడివే కదా, రేపు మీ గ్రామంలో ఏం జరుగుతుందో కాస్త చెప్పు అని అడిగాయి. అలా పిశాచాలు అడగ్గానే సాంబుడు ధైర్యం తెచ్చుకొని వాటి దగ్గరకు పోయి, నేను కూరగాయలమ్మి పొట్టపోసుకునేవాణ్ణి, నాకు జ్యోతిష్యం తెలియదు అని అన్నాడు. అలాగా, అయితే నే చెబుతాను విను అంటూ ఒక పిశాచం ముందుకు వంగి నెగడులోని మంటను కొంత మింగి, మీ ఊరి పాఠశాలను ఆనుకొని ఒక వేప చెట్టు ఉంది కదా, అది పోయిన గాలివాన దెబ్బకు ఒక పక్కకు బాగా వంగిపోయింది. రేపు ఉదయం వేళల్లో ఆ చెట్టు పాఠశాల మీద కూలి పడబోతుంది అన్నది కళ్ళు మూసుకొని. ఇక రెండో పిశాచం నెగడులోనుంచి దోసిళ్లతో నిప్పులు తీసుకొని తల మీద పోసుకొని, సాయంత్రం జరగబోయే దేవుడి ఊరేగింపులో ఆలయం ఏనుగుకు పిచ్చెక్కుతుంది అని చెప్పింది, తల మీద ఉన్న నిప్పులను నెగడులోకి రాల్చుతూ. ఇక మూడో పిశాచం తన నోట్లోనుంచి నెగడులోకి మంటను ఊదుతూ, రాత్రికి మీ ఊరి పెద్ద చెరువుకు గండి పడుతుంది అని అన్నది. ఈ పిశాచాల జోస్యం విని సాంబుడు ఆశ్చర్యపడుతున్నంతలో అవి ఒకసారి పెద్దగా నవ్వి మాయమైపోయాయి. వాన తగ్గుముఖం పట్టగానే సాంబుడు బయలుదేరి గ్రామం చేరాడు. వీధిలో పాఠశాలకు పోయే పిల్లలు కంటపడగానే వాడికి పిశాచాల జోస్యం గుర్తుకు వచ్చింది. వాడు పాఠశాలకు పోయి ఉపాధ్యాయుడితో జరిగింది చెప్పి, ఎందుకైనా మంచిది పాఠశాలకు సెలవివ్వండి అని సలహా ఇచ్చాడు. ఆ ఉపాధ్యాయుడికి వేరే సొంత పని ఉండటంతో పాఠశాలకు సెలవని చెప్పి అప్పటికే వచ్చిన పిల్లలతో ఆవరణ దాటుతూ ఉండగా వేప చెట్టు పెలపెలామంటూ దానిమీద కూలి పడింది. క్షణాల మీద పిశాచాల జోస్యం సంగతి గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. గ్రామ పెద్దలు కొందరు సాంబుడి దగ్గరకు వచ్చి పిశాచాలు మరేమైనా చెప్పాయా అని అడిగారు. సాయంత్రం ఆలయపు ఏనుగుకు పిచ్చి పట్టబోతున్నదట, రాత్రికి మన ఊరి పెద్ద చెరువుకు గండి పడబోతున్నదట అని చెప్పాడు సాంబుడు. ఆలయ ధర్మకర్తలు ముందు జాగ్రత్తగా ఏనుగు తీసుకుపోయి గ్రామం బయట ఒక చెట్టుకు గొలుసులతో కట్టేశారు. అయితే దేవుడి ఊరేగింపు ప్రారంభం కాగానే అది పెద్ద గింకారాలు చేస్తూ గొలుసులు తెంచుకొని అడవిలోకి పారిపోయింది. ప్రమాదం తప్పినందుకు గ్రామస్తులు సాంబుణ్ణి మెచ్చుకొని ఆ రాత్రి కొందరు కాగడాలతో చెరువుగట్టు మీద కాపలా వేశారు. అర్ధరాత్రి సమయంలో వాన నీరు కాలువల గుండా వచ్చి చెరువులో పడటంతో దానికి గండి పడింది. వెంటనే జనం ఆ గండిని రాళ్లతోనూ మట్టితోనూ పూడ్చేశారు. పిశాచాల జోస్యం అక్షరాల నిజమైంది సాంబుడు. ఈ రాత్రి చింతతోపుకు పోయి అవేం చెబుతాయో తెలుసుకురా అని గ్రామ పెద్దలు సాంబుణ్ణి కోరారు. సాంబుడు చీకటి పడగానే పిశాచాల దగ్గరకు వెళ్ళాడు. అవి వాణ్ణి అంత దూరంలో చూస్తూనే, అంబాపురవాసి రారా, మా జోస్యం ఫలించినట్టేనా అని అడిగాయి. ఓ, మహా బాగా ఫలించింది, పిశాచాల జోస్యానికి తిరుగుంటుందా, ఈ రాత్రి ఏం చెబుతారో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు సాంబుడు. పిశాచాలు వాడితో, మర్నాటి రాత్రి జమీందారింట్లో దొంగలు పడబోతున్నారని, గ్రామ పెద్ద ధనుంజయ కూతురు పెళ్లికి వండే సొరకాయ పులుసులో బల్లి పడబోతున్నదని చెప్పి మాయమైపోయాయి. సాంబుడు గ్రామానికి తిరిగి వచ్చి ఈ సంగతి జమీందారుకు ధనుంజయకు తెలిపాడు. వాళ్ళు ముందే జాగ్రత్త పడటంతో ప్రమాదాలు తప్పాయి. మర్నాడు జమీందారు గారు స్వయంగా బగ్గీలో సాంబుడి పాకకు వచ్చి, ఈ రాత్రి పిశాచాలను నాకు కొడుకు ఎప్పుడు పుడతాడో కనుక్కో, నీ కష్టం ఉంచుకోనులే అంటూ 100 బంగారు కాసులున్న మూటను సాంబుడికిచ్చి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి గ్రామశ్రేష్ఠి వాడి దగ్గరకు వచ్చి, మా పూర్వులు నా భార్య తరపు వాళ్ళు 7-8 తరాల కిందట ఓడ వ్యాపారం చేసి లక్షలు కోట్లు ఆర్జించారు. ఈ చిల్లర కొట్టేమిటి, ఓడల మీద సముద్ర వ్యాపారం ప్రారంభించమని నా భార్య ఒకటే పోరు పెడుతుంది. అందులో నాకు వచ్చి వస్తుందో రాదో కాస్త ఆ పిశాచాలనడిగి తెలుసుకోవా అని సాంబుడి చేతిలో 1 బంగారు కాసు 1 వెండి కాసు పెట్టి వెళ్ళిపోయాడు.
ఈ విధంగా సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళు వీళ్ళు పిశాచాల జోస్యం కోసం ఇచ్చిపోయిన డబ్బుని లెక్క చూసుకునేసరికి సాంబుడి కళ్ళు చెదిరిపోయాయి. అంతా కలిపి 1000 కాసుల వరకు జమపడింది. సాంబుడు అందరి కోరికలు ఒక కాగితం మీద రాయించుకొని వచ్చిన డబ్బులో 500 కాసులు మూటకట్టుకొని ఆ రాత్రి మళ్ళీ పిశాచాల దగ్గరకు వెళ్ళాడు. పిశాచాలు వాణ్ణి చూస్తూనే అంబాపురవాసి రారా అన్నవి నవ్వుతూ. సాంబుడు చనువుగా పోయి వాటి పక్కన కూర్చొని, మీరు ఎప్పుడూ జరగబోయే చెడును గురించే చెబుతున్నారు, అలా కాక జరగబోయే మంచిని గురించి కూడా చెబితే కనకవర్షం కురుస్తుంది అంటూ కాసుల మూటను పిశాచాలకు చూపించాడు. తరువాత వాడు జరిగినదంతా పిశాచాలకు చెప్పి గ్రామ ప్రజల కోరికలు రాసి ఉన్న కాగితం వాటి ముందు పెట్టి అన్నింటికీ జవాబులు చెప్పి 500 కాసులు పుచ్చుకోండి, నా వాటా 500, ఒక్క రోజులో ఇంత సంపాదన, ఇక నేను కూరగాయలు పండించే గొడ్డు చాకిరీ మాని ఇలా హాయిగా డబ్బు సంపాదించగలుగుతాను అని అన్నాడు. వాడి మాటలు వింటూనే పిశాచాల కళ్ళు నిప్పు కణికల్లాగా అయ్యాయి. అవి వాడు తెచ్చిన కాగితాన్ని కాసుల మూటను నెగడులో వేసి, ఒరే మూర్ఖుడా, ఇంకేనాడు ఇటు రాకు, ఒకవేళ వచ్చినా మేం నీకు కనిపించం అంటూ మాయమైపోయాయి. ఈ జరిగిన దానికి సాంబుడు విస్తుపోయి ఒక పుల్లతో నెగడునంతా కదిపి చూశాడు. ఎక్కడ వాడికి కాసులు కనిపించలేదు. తెల్లవారితే ఎవరి డబ్బు వారికి తిరిగి ఇవ్వాలి. ఏం చెయ్యాలో తోచక వాడికి దుఃఖం ముంచుకొచ్చింది. తెల్లవారాక ఆ దారిన పోతున్న ఒక ముసలి బాటసారి సాంబుణ్ణి చూసి, ఏం నాయనా అలా విచారంగా కూర్చున్నావు అని అడిగాడు. సాంబుడు అతడికి జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న బాటసారి, నాయనా, ఆ పిశాచాలన్నట్టుగా నిజంగానే నువ్వు మూర్ఖుడివి. పిశాచాలు డబ్బు ఏం చేసుకుంటాయి? అవి చేసిన చెడ్డ పనులకు ప్రాయశ్చిత్తంగా కొన్ని మంచి పనులు చేయాలనుకున్నాయి. అందువల్లనే మీ గ్రామానికి రానున్న ప్రమాదాల గురించి ముందుగా హెచ్చరించాయి. వాటి సదుద్దేశాన్ని నువ్వు వ్యాపారంగా మార్చుకున్నావు. ఆ కారణంగా అవి నీకు ఇక కనపడకుండా మాయమైపోయాయి అని చెప్పాడు. ఆ మాటలతో సాంబుడికి తన తప్పేమిటో అర్థమైంది. 4-5 నెలల పాటు మరింతగా కష్టించి పనిచేసి గ్రామస్తులిచ్చిన డబ్బు బాకీ తీర్చవచ్చునన్న ఆత్మవిశ్వాసంతో వాడు ఇంటిదారి పట్టాడు. ఇలా పిశాచాల జోస్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ సేనాని ఎన్నిక. ఈ కథను రాసిన వారు రాంబాబు. ఇక కథలోకి వెళ్దాం. గజపుర సేనా నాయకుడు వీరమల్లు హఠాత్తుగా మరణించటంతో రాజు ఇంద్రసేనుడికి వెంటనే మరొకరిని ఆ పదవిలో నియమించవలసిన అవసరం కలిగింది. అందుకు తగిన వాళ్ళు సైన్యంలో 3 విక్రముడు, అజయుడు, శూరసేనుడు. ఆ 3 ఎవరికి సేనానాయక పదవి ఇవ్వటమా అని ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నంతలో ఇందూపుర సర్వసేనాని రాజును చూడవచ్చాడు. గజపుర, ఇందూపురాలు అనాదిగా మిత్రరాజ్యాలు. వాటికి పొరుగున ఉన్న మరొక దేశపు రాజు యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి ఆ సంగతి తెలియజేయటానికి ఇందూపుర రాజు తన సేనాని అయిన అమరుణ్ణి ఇంద్రసేనుడి వద్దకు పంపాడు. అమరుడు పొరుగురాజు రహస్యంగా సాగిస్తున్న యుద్ధ ప్రయత్నాల గురించి ఇంద్రసేనుడికి వివరంగా చెప్పి, ఇది అత్యంత సమర్థులైన మా చారులు అందజేసిన సమాచారం, మనం తగు జాగ్రత్తలో ఉండటం ఎంతో అవసరం అని మహారాజు గారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మంచి నిపుణుడైన తమ సేనాని వీరమల్లు మరణించటం దురదృష్టకరం అని అన్నాడు. అవును, ఆ మాట నిజం. మరొక సమర్థుడైన వాణ్ణి అతడి స్థానంలో వెంటనే నియమించాలని అనుకుంటున్నాను అని ఇంద్రసేనుడు తనకెదురైన సమస్య గురించి చెప్పి, మీరే ఏదైనా పరీక్ష లాంటిది పెట్టి శూరసేనుడు, అజయుడు, విక్రముడు ఆ 3 ఒకరిని ఎన్నిక చేయటం బావుంటుంది కదా, ఏమంటారు అని అడిగాడు. అమరుడు అందుకు ఒప్పుకొని మర్నాడు ఆ 3 విడివిడిగా పరీక్షించి చూస్తానని అన్నాడు. మర్నాడు రాజు, ఇంద్రసేనుడు, అమరుడు ఒక గదిలో ఆసీనులయ్యారు. ముందుగా శూరసేనుడికి కబురు వెళ్ళింది. అతడు రాగానే అమరుడు,
మన పొరుగు రాజులు కొందరు మనపై కత్తి దూయాలన్న ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళ సైనిక బలం ఏపాటిదో నీకు తెలుసా అని అడిగాడు. శూరసేనుడు వెంటనే ఆయా రాజుల గజాశ్వ బలాల సంఖ్య, సైనికులు వాడే వివిధ రకాల ఆయుధాల వివరణ చెప్పేశాడు. అంతా విన్న అమరుడు శూరసేనుణ్ణి, మంచిది, మరి మీ గజపుర సైనిక బలం సంగతేమిటి అని అడిగాడు. శూరసేనుడు తడువుకోకుండా తమ రాజ్య సైనిక బలాల వివరాలన్నీ చెప్పటమే కాక ఎంత సైనిక బలం ఏ రాజ్య సరిహద్దుల్లో ఉన్నదో కూడా వివరంగా తెలియబరిచాడు. అమరుడు అతన్ని వెళ్ళమని అజయుణ్ణి పిలిపించి శూరసేనుణ్ణి ప్రశ్నించినట్టే ప్రశ్నించాడు. అజయుడు కూడా శూరసేనుడిలాగే అడిగిన మరుక్షణమే పొరుగు రాజ్యాల సైనిక బలం గురించే కాక తమ రాజ్య సైనిక బలాల గురించి కూడా వివరంగా చెప్పేశాడు. అతడు వెళ్ళిన తరువాత విక్రముడు వచ్చాడు. అమరుడు అతన్ని మిగతా ఇద్దరిని ప్రశ్నించినట్టే ప్రశ్నించాడు. అయితే విక్రముడు మాత్రం పొరుగు రాజ్యాల సైనిక బలాలను గురించి సరైన వివరాలు చెప్పి తమ రాజ్య సైనిక బలం గురించి తనకు అంతగా ఏమీ తెలియదని అన్నాడు. విక్రముణ్ణి పంపివేశాక అమరుడు రాజు ఇంద్రసేనుడితో, మహారాజా, మీ సైన్యాధిపతిగా ఉండదగిన వాడు ఈ విక్రముడే అని అన్నాడు. దానికి రాజు ఆశ్చర్యపోయి, తన రాజ్యపు సైనిక బలం సంగతి తెలియని వాడిక సేనాని పదవి కట్టబెట్టటం అని అన్నాడు. మహారాజా, విక్రముడికి తమ సైనిక బలం గురించి క్షుణ్ణంగా తెలుసు. అయితే ఆ సంగతి నా దగ్గర ఎందుకు దాచాడో తమరు ప్రశ్నించి చూడండి అన్నాడు అమరుడు. అమరుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాక రాజు ఇంద్రసేనుడు విక్రముడికి కబురు చేసి, మన రాజ్య సైనిక బలాల వివరం నీకేమీ తెలియదా అని అడిగాడు. అందుకు విక్రముడు ఎంతో వినయంగా, మహారాజా, మన దేశం హిందూపురం ప్రస్తుతం ఎంత మిత్రదేశాలైనప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాగలవో మనం చెప్పలేం కదా. అందువల్ల మన సైనిక బలాల విషయం ఒక పొరుగు దేశపు సైనాధికారికి తెలియజెప్పటం భావ్యం కాదని నా అభిప్రాయం అని అన్నాడు. ఆ జవాబుకు రాజు చాలా సంతోషించి ఆనాడే విక్రముణ్ణి సేనానాయకుడిగా నియమిస్తూ అధికార ప్రకటన జారీ చేశాడు. ఇలా సేనాని ఎంపిక అనే ఈ కథ సమాప్తమైంది. తెలివిగలది. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక్కడే కొడుకు. అందుచేత రైతు తన కొడుకును చాలా గారాబంగా పెంచి వాడు పెద్దవాడై ఎంతో సమర్థుడవుతాడని ఆశించాడు. రైతు కొడుకు కూడా ఆ రోజుకారోజు తాను చాలా తెలివిగలవాణ్ణి అవుతానని గర్వపడుతూ వచ్చాడు. వాడికి తన తెలివితేటల్లో నమ్మకం హెచ్చిన కొద్దీ తండ్రికి తగ్గసాగింది. ఇలా కొంతకాలం జరిగాక ఒకనాడు రైతు కొడుకుతో, నీకు 20 ఏళ్ళు నిండాయి కదా, కాస్తైనా చేతికి అక్కరకు రాకుండా ఉన్నావే, ఆలోచించిన కొద్దీ నీకు తెలివితేటలు శూన్యంగా ఉన్నట్టు కనపడుతుంది అని అన్నాడు. తెలివితేటలు నాకు లేకపోతే ఇంకెవరికున్నాయి, నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు కొడుకు. మన ఇంట్లో గొర్రె చర్మం ఉన్నది, దాన్ని రేపు సంతలో అమ్మిరా, నీ తెలివితేటలు చూస్తాం అన్నాడు రైతు. క్షణంలో చర్మం అమ్మేసి డబ్బు తీసుకురాను అన్నాడు కొడుకు. ఓరి పిచ్చివాడా, చర్మం అమ్మి డబ్బులు తీసుకురావటంలో తెలివి ఏముంది, ఆ పని ఎవడైనా చేస్తాడు. నిజంగా తెలివిగలవాడివైతే చర్మము, దాని ఖరీదు కూడా తీసుకురావాలి, తెలిసిందా అన్నాడు తండ్రి. కొడుకు కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా, ఓ అలాగే చేస్తాను, రేపు సాయంకాలం లోపల గొర్రె చర్మము, దాని ఖరీదు కూడా తెస్తాను, చూసుకో అని ప్రగల్భాలు పలికాడు. మర్నాడు ఉదయం పెందలాడే వాడు గొర్రె చర్మం చుట్టి చంకన పెట్టుకొని సంతకు బయలుదేరాడు. వాడు సంతలో అడుగు పెడుతూ ఉండగానే ఎవరో ఎదురై, గొర్రెతోలు అమ్మకానిక, ఎంతకిస్తావు అని అడిగాడు. ఎంతకిచ్చినా నాకు తోలు, దాని ధర కూడా కావాలి అన్నాడు రైతు కొడుకు. తోలు కొందామనుకున్నవాడు గట్టిగా నవ్వి, భలే ఆలోచనే, ఇటువంటి గొప్ప ఆలోచన ఇంతవరకు ఎవరికీ తట్టలేదు. అయినా నలుగురిని అడిగి చూడు, ఎవరైనా చర్మం తీసుకోకుండా దాని ఖరీదు నీకిస్తారేమో అంటూ తన దారిన తాను వెళ్ళాడు.
సంతలో ఎంతోమంది రైతు కొడుకును చర్మం ఖరీదు అడిగారు. అందరికీ వాడు అదే సమాధానం చెప్పాడు. అందరూ వాణ్ణి చూసి నవ్వి చర్మం కొనకుండా తమ దారిన వెళ్ళిపోయారు. మిట్ట మధ్యాహ్నం దాటిపోయింది, పొద్దు వాలిపోతుంది. రైతు కొడుకు తెచ్చిన చర్మం ఇంకా వాడి చంకలోనే ఉంది. సంత అంతటా తిరిగి తిరిగి వాడి కాళ్ళు పడిపోతున్నాయి. వాడు ఒక గుంపు గుమిగూడి ఉన్న చోటికి వచ్చాడు. ఆ గుంపు నడి మధ్య ఒక విప్ర వినోది ఇంద్రజాలం చేస్తున్నాడు. వాడు రైతు కొడుకును చూడగానే, అబ్బాయి, ఆ తోలు ఒకసారి ఇవ్వు, మంచి వినోదం చూపిస్తాను అని అన్నాడు. రైతు కొడుకు తన చంకలో ఉన్న చర్మాన్ని విప్ర వినోదికి ఇచ్చేశాడు. వాడు ఆ తోలు చుట్టను భూమి మీద నిలబెట్టి దానిపైన తన పైబట్ట కప్పి అందరినీ చప్పట్లు కొట్టమన్నాడు. అందరూ చప్పట్లు కొట్టినాక వాడు తన పైబట్టను తీసేశాడు. దాని కింద ఒక మామిడి మొక్క ఉంది. దానికి ఒక మామిడికాయ కూడా ఉంది. రైతు కొడుకు మొదట ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ తన చర్మాన్ని తనకిచ్చేయమని విప్ర వినోదిని అడుగుదామనుకుంటే వాడు కాస్త అదృశ్యమయ్యాడు. రైతు కొడుకు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. వాడు చర్మాన్ని, దాని ఖరీదును కూడా తెచ్చి ఇస్తానని తండ్రికి మాట ఇచ్చి ఉన్నాడు. చర్మం ఖరీదు రాకపోగా చర్మం కూడా పోయింది. వట్టి చేతులతో ఇంటికి పోతే తనకు బుద్ధి లేదని రుజువవుతుంది. ఈ మనోవేదనకు తోడు వాడికి ఆకలి కూడా వేస్తుంది. ఎదురుగా ఉన్న మామిడి మొక్కకు కాయ కనిపిస్తుంది. దాన్ని తిని అయినా ఆకలి బాధ కొంత నివారించుకుందామనుకొని వాడు ఆ కాయను పట్టుకున్నాడు. వెంటనే మామిడి మొక్క మాయమై గొర్రె చర్మం కనిపించింది. అంతే చాలు అనుకొని సంతోషంతో వాడు ఆ గొర్రె చర్మాన్ని చుట్టి చంకన పెట్టుకొని ఇంటి దారి పట్టాడు. సూర్యాస్తమయం కాబోతుంది. దారి నిర్మానుష్యంగా ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఎవరో పిలిచినట్టుగా వినపడింది. రైతు కొడుకు తిరిగి చూస్తే విప్ర వినోది కనిపించాడు. విప్ర వినోది రైతు కొడుకును కలుసుకొని వాడి వెంట నడుస్తూ, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నీకొక్క సలహా చెబుతాను, దాన్ని మరిచిపోకు అని అన్నాడు. ఏమిటది అన్నాడు రైతు కొడుకు. దారిలో ఆడవాళ్లు కనపడితే వాళ్లను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు చెయ్యి అన్నాడు విప్ర వినోది. కొంత దూరం నడిచాక దారి చీలింది. విప్ర వినోది రెండవ దారిన వెళ్ళిపోయాడు. రైతు కొడుకు తన గ్రామం వైపు నడుస్తూ చీకటి పడేసరికి ఒక వాగు వద్దకు వచ్చాడు. ఆ వాగుకు అంత దూరంలో ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో నుంచి ఒక 16 ఏళ్ల పిల్ల బిందెతో వచ్చి వాగులో నీళ్లు తీసుకుంటుంది. విప్ర వినోది ఇచ్చిన సలహా జ్ఞాపకం పెట్టుకొని రైతు కొడుకు, అమ్మాయి అంతా కులాసా అని అడిగాడు. మీరంతా కులాసాయేనా అని ఆ అమ్మాయి కూడా అడిగింది. ఇద్దరు మాట్లాడుకోవటంలో ఆ పిల్ల రైతు కొడుకు పొద్దుటి నుంచి భోజనం చెయ్యలేదని తెలుసుకుంది. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి జొన్న రొట్టెలు పెట్టింది. తరువాత అతన్ని గొర్రెతోలు గురించి అడిగింది. మా అయ్య దీన్ని అమ్మి దీని ఖరీదు చర్మము కూడా తీసుకురమ్మన్నాడు. నాకు సాధ్యం కాలేదు అన్నాడు రైతు కొడుకు. ఇంతే కదా, నేను నీకు చర్మం యొక్క ఖరీదు ఇస్తానుండు అంటూ ఆ పిల్లవాడి వద్ద గొర్రెతోలు తీసుకొని దానిమీద ఉన్న బొచ్చంతా కత్తిరించి తోలు బొచ్చు ఖరీదు కూడా రైతు కొడుకు ఇచ్చేసింది. రైతు కొడుకు పరమానందం చెంది ఆ అమ్మాయితో వస్తానని చెప్పి ఇంటికి వచ్చేశాడు. తన కొడుకు తెచ్చిన చర్మము, డబ్బులు చూసి రైతు సంతోషించి, నీకీ ఉపాయం చెప్పిన మనిషి ఎవడురా అని అడిగాడు. మగ మనిషి కాదు, ఆడమనిషి అంటూ వాడు జరిగినదంతా తండ్రికి చెప్పాడు. ఇదేనా నీ తెలివి? అటువంటి అమ్మాయి తటస్థపడితే వెంట తెచ్చుకొని పెళ్లి చేసుకోరు? నీకు తెలివితేటలు లేవని నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను అన్నాడు రైతు. రైతు కొడుకు అప్పటికప్పుడే బయలుదేరి వాగు ఉన్న చోటికి వెళ్ళి ఆ అమ్మాయితో, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. ఆ అమ్మాయి అందుకు నవ్వి వాణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకొని రైతు ఇంటికి వచ్చేసింది. రైతు వాళ్ళిద్దరికీ గొప్పగా పెళ్లి చేసేశాడు. ఇలా తెలివిగలది అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ విషమ పరీక్ష, బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం.
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్నెవరో తీవ్రమైన విషమ పరీక్షకు గురిచేసినట్టుగా నాకు తోస్తుంది. ఈ పరీక్షలో నీవు నెగ్గుతావో లేదో నాకు తెలియదు, కానీ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక రాజుకు వరుసగా 4 ఆడపిల్లలు కలిగారు. కాని ఒక్కరూ ఎక్కువ కాలం పాటు బ్రతకలేదు. తనకు ఆడపిల్లలే తప్ప మగపిల్లలు కలగనందుకు మొదట్లో చింతించిన రాజు పుట్టిన ఆడపిల్లలైనా బ్రతికి బాగుంటే చాలుననే స్థితికి వచ్చాడు. రాణి 5వసారి గర్భవతిగా ఉన్న సమయంలో ఆ రాజు వద్దకు ఒక గొప్ప మంత్రవేత్త వచ్చాడు. రాజుకు వరుసగా 4 కుమార్తెలు పుట్టడము, చనిపోవటము జరిగిందని విని ఆ మంత్రవేత్త, రాజా, నీకు కొడుకులు కలిగే యోగం లేదు. నీకు కలిగిన కుమార్తెలను కూడా ఒక దుష్టశక్తి చంపేస్తుంది. ఈసారి నీకు మళ్ళీ కుమార్తె కలుగుతుంది. కానీ ఆ పిల్లకు ఏ అపాయమూ రాకుండా నేను రక్షలు కలిగిస్తాను. నీ కుమార్తెకు 16వ ఏడు వచ్చేదాకా రాజభవనం దాటి వెళ్ళనీయవద్దు. ఇక 16వ ఏట ఆమెకు వివాహం చెయ్యండి. ఆమెకు వరుణ్ణి నిర్ణయించే విధం కూడా నేను చెబుతాను. నేను చెప్పిన చోట ఒక అద్దం ఏర్పాటు చెయ్యండి. ఎవడితో ఆ అద్దం ముందు నిలబడి అంతఃపురంలో ఉండే రాజకుమార్తెను చూడగలుగుతాడో వాడే ఆమె భర్త. అతడి కోసం మీరు వెతకవలసిన అవసరమే లేదు. వాడే మీ ఇంటికి వస్తాడు అని చెప్పాడు. మంత్రవేత్త రాజభవనం చుట్టూ తన మంత్రశక్తితో రక్షలు కల్పించాడు. రాజభవనంలోని అతిథి గృహంలో ఒక అద్దం ఏర్పాటు చేయించాడు. ఆయన చెప్పినట్టే రాణి తిరిగి ఆడపిల్లనే ప్రసవించింది. ఆ పిల్లకు మేకల అని పేరు పెట్టుకున్నారు. ఆమె మంత్రవేత్త ఆదేశానుసారం అంతఃపురంలోనే పెరిగి పెద్దదయింది. ఆమె అపూర్వ సౌందర్యవతిగా తయారైంది. ఆమెను ఎవరూ చూడనప్పటికీ ఆమె సౌందర్యం గురించి ఎలాగో దేశదేశాల పొక్కిపోయింది. ఆమెను చూద్దామని, నిజంగా అందగత్తె అయినట్లయితే పెళ్లాడదామని చాలామంది రాజకుమారులు బయలుదేరి వచ్చారు. మేకలకు పెళ్లియీడు వచ్చింది కనుక రాజు కూడా అలా వచ్చిన రాజకుమారులను తన అతిథి గృహంలో ఉంచి ఘనంగా సత్కరిస్తూ వచ్చాడు. రాజకుమార్తెను చూడటానికి, తమకు నచ్చితే పెళ్లాడటానికి వచ్చిన రాజకుమారులు తాము వచ్చిన పని తమ భృత్యుల ద్వారా బయట పెట్టేవారు. వారు తన కుమార్తెను గురించి, ఆమె వివాహం గురించి ప్రస్తావించగానే రాజు తన అతిథులతో, మీరింకా నా కుమార్తెను చూసి ఉండరు. ఆ అద్దంలో చూడండి, కనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని అనేవాడు. అతిథులు అద్దంలోకి చూసేవారు, కానీ వారికేమీ కనిపించేది కాదు. రాజు వారితో మంచిగా తన కుమార్తెనివ్వనని చెప్పి తన నగరం నుంచి సాగనంపుతూ ఉండేవాడు. ఇలా కొద్ది మాసాలు గడిచాక పుష్పారణ్య దేశపు రాజకుమారుడు వత్సరుడు అనేవాడు దేశ సంచారం చేస్తూ సపరివారంగా ఈ దేశానికి వచ్చాడు. అతనికి మేకల సంగతి కూడా తెలియదు. రాజు అతనికి కూడా ఆతిథ్యమిచ్చి అతిథి గృహంలో బస చేయించాడు. అది వరకు వచ్చిన రాజకుమారులందరికన్నా ఈ వత్సరుడు తన కుమార్తెకు తగినవాడనుకొని రాజుకు అనిపించింది. కానీ తన అతిథి వివాహం మాట ఎత్తేదాకా తానెందుకు తొందరపడాలని రాజు ఊరుకున్నాడు. వత్సరుడు తన విడిది ప్రవేశించిన కొద్దిసేపటికే అతను అద్దం ముందుకు వెళ్ళటం తటస్థించింది. అతను అద్దంలోకి చూడగానే అందులో తన ముఖం కనిపించటానికి బదులు అంతఃపురంలో ఉన్న మేకల కనిపించింది. అసాధారణమైన ఆమె అందం కంటపడుతూనే వత్సరుడు మూర్ఛపోయాడు. అతని మూర్ఛకు కారణం ఎవరికీ తెలియదు. అతని అనుచరులు హాహాకారాలు చేశారు. రాజుగారు ఆందోళన పడుతూ వచ్చాడు. తన భృత్యులు శైత్యోపచారాలు చేశాక వత్సరుడు లేచి కూర్చొని జరిగిన సంగతి చెప్పాడు. అతను అద్దంలో తన కుమార్తెను చూశాడని తెలియగానే రాజుకు సంతోషం కలిగింది. వత్సరుడు అద్దంలో తాను చూసిన పిల్లను వర్ణించినాక అతనే తన అల్లుడని రాజుకు రూఢి అయిపోయింది.
ఆయన వత్సరుడితో ఉన్న సంగతంతా చెప్పి, నాయనా, నీవే నా కుమార్తెకు విధి నిర్ణయించిన భర్తవు. నీకు అభ్యంతరం లేని పక్షంలో మీకిద్దరికీ త్వరలోనే ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఇందుకు వత్సరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అతని అనుచరులు చాలా ఆనందించారు. సుముహూర్తాన వత్సరుడికి మేకలకు పెళ్లి అయింది. అత్తవారింట కొంతకాలం ఉండి వత్సరుడు భార్యతో సహా తన దేశానికి బయలుదేరాడు. వారు పడవలో ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక రాత్రి ఒక చిత్రం జరిగింది. వత్సరుడి భృత్యులలో కబరుడు అనే అవిటివాడు ఒకడు ఉన్నాడు. వీడు ఒకప్పుడు వత్సరుడికి అంగరక్షకుడుగా ఉండేవాడు. ఒకసారి యుద్ధంలో కబరుడు వత్సరుడి ప్రాణం కాపాడి తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు. ఆ విశ్వాసం కొద్దీ వత్సరుడు కబరుణ్ణి తన అనుచరులలో ఒకణ్ణిగా చేసుకున్నాడు. అందరూ పడవలో ప్రయాణిస్తూ ఉండగా ఒక రాత్రివేళ కబరుడికి 2 గొంతుకలు మాట్లాడుకోవటం దూరం నుంచి వినిపించినట్టుగా అనిపించింది. అత్తవారింటికి వెళుతున్న ఈ కొత్త పెళ్లి కూతురికి 3 గండాలు కలగబోతున్నాయి అన్నది ఒక గొంతు. ఆ గండాలేవి అని మరొక గొంతు అడిగింది. వీరు గమ్యస్థానం చేరి పడవ దిగగానే నది ఒడ్డున రాజకుమారుడొక బంగారు రంగుగల గుర్రాన్ని చూస్తాడు. దాన్ని ఎక్కాలని అతనికి కుతూహలం కలుగుతుంది. అతను దాన్ని ఎక్కగానే అది మాయమవుతుంది. భర్త కోసం దిగులు పడి రాజకుమార్తె మరణిస్తుంది అన్నది మొదటి గొంతు. అయ్యో, దీనికి విరుగుడు లేదా అని రెండవ గొంతు అడిగింది. ఒకటే విరుగుడు. ఎవరైనా ఆ సమయానికి అక్కడ ఉండి రాజకుమారుడు ఎక్కేలోపుగా కత్తితో ఆ గుర్రాన్ని చంపేయాలి. ఇలా మొదటి గండం తప్పిన రెండవ గండం ఉండనే ఉంది. అదేమంటే వీరు ఇంటికి రాగానే కట్టుకోవటానికి కొత్త బట్టలిస్తారు. వాటిలో బంగారు పోగులతో నేసిన వస్త్రం రాజకుమార్తెను ఆకర్షిస్తుంది. ఆమె దానిని ధరించగానే నిలువునా కాలి బూడిదవుతుంది. ఆమె దానిని ధరించేలోపుగా ఎవరైనా ఆ వస్త్రాన్ని తీసుకొని నిప్పుల్లో వేసేస్తే ఆ గండం కూడా తప్పవచ్చు అన్నది మొదటి గొంతు. ఇక మూడవ గండం ఏమిటి అని రెండవ గొంతు అడిగింది. కోడలి మెడలో అత్తగారు ఒక పచ్చల హారం వేస్తుంది. ఆ హారంలో ఉండే ఒక కీటకం రాజకుమార్తెను కరుస్తుంది. ఆ కాటుకు రాజకుమార్తె మరణిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా రాజకుమార్తె చేతి రక్తం తీసి 3 బొట్లు ఆమె కళ్ళల్లో వేసినట్లయితే ఆ గండం కూడా తప్పుతుంది. ఆ తరువాత ఆమెకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కానీ ఈ గండాల రహస్యం ఎవరికైనా తెలిసినప్పటికీ వారు దాన్ని ఇంకెవరికీ చెప్పకూడదు. చెప్పినట్లయితే వారు శిల అయిపోతారు అన్నది మొదటి గొంతు. ఆ సంభాషణ ఎక్కడికో నిలిచిపోయింది. కబరుడు తాను విన్న విషయాలకు మొదట ఆశ్చర్యపోయాడు. తన యువరాజు భార్యకు గండాలు కలగబోతున్నాయని భయపడ్డాడు. ఆ తరువాత వాటిని తానే తొలగించటానికి నిశ్చయించుకొని తనకి సంగతి ముందుగానే తెలిసినందుకు సంతోషించాడు. తాను విన్న ఆ సంభాషణ పడవలో మరెవరికీ వినిపించలేదని కబరుడు గ్రహించాడు. అంతా కబరుడు విన్నట్టే జరిగింది. రాజకుమారుడు పడవలో నుంచి దిగుతూ ఉండగానే ఒడ్డున బంగారంలా మెరిసిపోయే గుర్రం కనిపించింది. కాని అతను దాన్ని ఎక్కేలోపుగా కబరుడు కత్తితో దాని మెడ ఒక్క వేటున నరికేశాడు. ఏం పని చేశావు? ఎందుకిలా చేశావు అని రాజకుమారుడు కబరుడిపైన విసుక్కున్నాడు. మంచికే చేశాను, నన్నేమీ అడగవద్దు అని కబరుడు మొండిగా అతనికి జవాబిచ్చాడు. రాజభవనంలో నూతన దంపతుల కోసం కొత్త బట్టలు తెప్పించారు. అందులో ఒకటి అచ్చమైన జరీ బట్ట. మేకల దాన్ని తీసుకునే లోపల కబరుడు ఆ బట్టను తీసుకొని పరిగెత్తుకుంటూ పోయి పాకశాలలోని అగ్నిగుండంలో వేసేశాడు. ఈసారి వత్సరుడికి కబరుడిపైన మరింత కోపం వచ్చింది. కాని కబరుడు వెనకటిలాగే అంతా మంచికే చేశాను, నన్నేమీ అడగవద్దు అని పెడసరంగా జవాబు చెప్పినట్టుగా చెప్పాడు. ఇంతలోనే వత్సరుడి తల్లి పచ్చల హారం తెచ్చి తన కోడలి మెడలో వేసింది. ఆ హారం మెడలో వేసుకున్న మరుక్షణమే మేకల స్పృహ లేకుండా పడిపోయింది. అందరూ కొయ్యబారి చూస్తూ ఉండగా కబరుడు చప్పున తన చాకు తీసి మేకల చేతిని దాని మొనతో గీరి రక్తం తీసి మేకల కంట్లో వేశాడు.
మేకల మరణించినట్టుగా అంతవరకు ఎవరూ గమనించలేదు. తీరా ఆ సంగతి తెలిసినాక ఆమెను కబరుడే చంపాడని వత్సరుడికి అనుమానం కలిగింది. ఈ దుర్మార్గుణ్ణి బంధించి తల తీయండి అని అతను తన భటులతో చెప్పాడు. రాజకుమార్తె ప్రాణానికేమీ భయం లేదు, ఆమె బ్రతుకుతుంది అని కబరుడు ధైర్యంగా చెప్పాడు. ఇలా కొంతసేపు చూశారు, కాని మేకలకు ప్రాణం తిరిగి రాలేదు. వీడికి పిచ్చి పట్టింది, ఎలాగైనా వీడు బ్రతికి ఉండటం ప్రమాదమే, తల తీసేయండి అన్నాడు వత్సరుడు. తనకు ఎలాగూ చావు తప్పదని తెలుసుకొని కబరుడు తాను పడవ ప్రయాణంలో విన్న సంగతులు, వాటిని బయటపెడితే తనకు జరిగే నష్టము వివరంగా చెప్పి నిలుచున్న చోటనే శిల అయిపోయాడు. కబరుడు శిల అయిపోయిన తరువాత మేకలలో చైతన్యం వచ్చింది. త్వరలోనే ఆమె బ్రతికి లేచి కూర్చుంది. నిష్కారణంగా కబరుణ్ణి తన అజ్ఞానానికి బలి ఇచ్చినందుకు వత్సరుడు పొందిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మేకలకు 2 కుమారులు కలిగారు. కాని వత్సరుడికి అసంపూర్ణమైన ఆనందం పొందే అవకాశం లేకుండా కబరుడి శిల ఎదురుగా కనిపిస్తూ ఉండేది. భార్యాభర్తలిద్దరూ తరచూ ఆ శిల వద్ద కూర్చొని జరిగింది తలుచుకొని విచారపడేవారు. ఒకరోజు వారిద్దరూ ఆ శిల వద్ద కూర్చొని కబరుణ్ణి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఏదో గొంతు వినిపించింది. వారు మాటలు మాని ఆలకించారు. కబరుడి కోసం ఎందుకలా విచారిస్తారు? మీ కొడుకులిద్దరినీ బలి ఇస్తే కబరుడు బ్రతికి వస్తాడు అన్నదా గొంతు. ఈ మాట వింటూనే వత్సరుడు తన పిల్లలిద్దరినీ తీసుకువచ్చి తన కత్తితో వారిద్దరి తలలు నరకబోయాడు. అంతదాకా శిలలాగా ఉండిన కబరుడు చప్పున కేకపెట్టి అయ్యయ్యో ఆగండి అంటూ పిల్లలిద్దరినీ తన దగ్గరకు లాక్కున్నాడు. కబరుడు బ్రతికి వచ్చినందుకు వత్సరుడు, మేకల కూడా ఎంతో సంతోషించారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్కటే సందేహం, వత్సరుడు తన పిల్లలను బలి ఇవ్వకుండానే కబరుడు ఎలా బ్రతికి వచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మేకలకు తప్పిన గండాలు మొదలుకొని వైపరీత్యాలన్నీ వత్సరుడికి పరీక్షలుగా భావించాలి. మొదటిసారి అతను పరీక్షలో నెగ్గలేకపోవటం చేత విశ్వాసపాత్రుడైన కబరుణ్ణి కోల్పోయాడు. అందుకతను పశ్చాత్తాపపడ్డాడు. ఆ పశ్చాత్తాపం ఎంతవరకు వాస్తవమో చూడటానికి అమానుష శక్తులు మరొక పరీక్ష పెట్టాయి. అందులో అతను నెగ్గాడు. వత్సరుణ్ణి పరీక్షించిన అమానుష శక్తులు చెడ్డవి కావు. వాటికి కావలసినది వత్సరుడి పిల్లలను బలికొనటం కాదు, వత్సరుడి శీలం ఎలాంటిదో తెలుసుకోవటమే. అందుకే వారి ప్రాణాలకు అపాయం కలగకుండానే కబరుడు తిరిగి బ్రతకటం జరిగింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా విషమ పరీక్ష అనే బేతాళ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.